ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఈరోజు మనం ప్లేలిస్టులు యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ అనేవి ఎందుకు ఆహ్, ఉపయోగపడతాయి అన్న దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఈ ప్లేలిస్ట్‌లు అనేవి క్రియేట్ చేసుకోవడం వల్ల ఏంటి యూజ్ అన్న దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోతే మనకి మానిటైజేషన్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్ కూడా ఉండాలి. ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి కదా! ఓన్లీ షార్ట్స్ త్రూనే వెళ్ళి 4000 వాచ్ అవర్స్ రావడానికైతే చాలా టైం పడతదనమాట. అంతేకాకుండా ఏవి తొందరగా వైరల్ అయిపోతాయి కదా! వాళ్ళకి షార్ట్స్ ఏంటి, లాంగ్ వీడియోస్ ఏంటి తొందరగా అయితే గనుక క్లిక్ అయిపోయి వాచ్ అవర్స్ వచ్చేస్తే మానిటైజేషన్ అయిపోతది. అందరికీ అలాగా అవ్వాలి అనే రూల్ అయితే లేదు కదా! కొంతమందికి టైం పడతది కదా! వాళ్ళేం చేయాలంటే షార్ట్ వీడియోస్‌తో పాటు లాంగ్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేసుకోండి. ఇలాగ షార్ట్స్, లాంగ్స్ కూడా అప్‌లోడ్ చేసుకున్నాక ప్లే లిస్ట్ ఎందుకు పెట్టుకోవాలి అనంటే ఓన్లీ షార్ట్స్ త్రూ అవ్వదు. ఓన్లీ లాంగ్ వీడియోస్ త్రూ అవ్వదు కదా! అంటే మన వీడియోస్ అనేవి క్లిక్ అవ్వడం స్టార్ట్ చేస్తా ఉంటే ఏ వీడియోస్ అప్‌లోడ్ చేసుకున్న వాచ్ అవర్స్ అలాగే సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు యాడ్ అయిపోతారనమాట. లేదు అలాంటి కాని పరిస్థితుల్లో ఏంటంటే వీడియోస్ ఉంటాయి కదా! వీడియోస్‌ని ఒక నేమ్ క్రియేట్ చేసుకొని దాంట్లో ప్లే లిస్ట్‌లో యాడ్ చేసుకోవాలి. ఒక 20, 30 అలాగా. ఇప్పుడు నాన్ వెజ్ కర్రీస్‌కా, లేదు థ్రెడ్ బ్యాంగిల్స్‌కా, లేదు ఇంకా యూట్యూబ్‌కి సంబంధించినవి ఏవైనా పెడుతున్నారా అలాంటివి ప్లే లిస్ట్‌లనేవి ఒక 4, 5 అయితే గనక మీరు క్రియేట్ చేసుకొని దాంట్లో ఇవన్నీ యాడ్ చేసేసుకోండనమాట. ఇలా యాడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వెళ్ళి చూడటం వల్ల ఏంటంటే మనకి వాచ్ అవర్స్ అనేవి తొందరగా పెరుగుతాయన్నమాట. అది యూజ్ అనమాట ప్లే లిస్ట్‌లు క్రియేట్ చేసుకోవడం వల్ల. అలాగే నేను ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ ప్లే లిస్ట్‌లు అన్నవి, అలాగే మన వీడియోస్ ఆ ప్లే లిస్ట్‌లోకి ఎలా పెట్టాలి అన్నది కూడా ఇప్పుడైతే చెప్తాను. ముందు వీడియోలో అయితే గనక చెప్తాననమాట. ఇక్కడ మీకు ఏదైనా డౌట్ ఉంది అనంటే గనక నాకు కామెంట్ చేయండి. ఇంకా క్లియర్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనం మన యూట్యూబ్ ఛానల్‌ని అయితే గనక ఓపెన్ చేసుకోండి. ఇక్కడ కింద రైట్ సైడ్‌లో మనకి యూ అని వస్తది కదా! ఆ యూ మీద క్లిక్ చేయండి. మన ఛానల్‌లో ఏమైతే మనం చూస్తామో అవి ఆల్రెడీ డిస్‌ప్లే అవుతాయి కదా! ఇలా క్లిక్ చేసిన తర్వాత వ్యూ ఛానల్‌ని చూడండి. ఇక్కడ మనకి పైన హోము, వీడియోస్, షార్ట్స్, ప్లే లిస్ట్, కమ్యూనిటీ ఉంటది కదా! ఇలా ప్లే లిస్ట్‌లనేవి ఓపెన్ చేయండి. ఇప్పుడు నా ప్లే లిస్ట్‌లో ఏంటి యూట్యూబ్‌కి సంబంధించినయి థ్రెడ్ బ్యాంగిల్స్ అలాగే సుక్కు విత్ లడ్డు అనైతే నేను 3 ఆప్షన్స్ పెట్టుకున్నా. అది మన ఇష్టం. మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు పేర్లనేవి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ ఉందనుకోండి, నాన్ వెజ్‌కి సంబంధించినవన్నీ ఒక దగ్గర పెట్టుకోండి. ఇక నేను ప్లే లిస్ట్ అనేది ఎలాగా చేయాలి అని చూపిస్తున్నా. ఇలా సైడ్‌న 3 డాట్స్ ఉన్నాయి కదా! ఆ 3 డాట్స్‌ని ప్రెస్ చేస్తే మనకి సేవ్ టు ప్లే లిస్ట్ అని వస్తది. ఇది ఆల్రెడీ థ్రెడ్ బ్యాంగిల్స్‌లో ఉంది కాబట్టి అక్కడ మనకి బ్లూ టిక్ చూపిస్తుంది. నేను ఇప్పుడేంటి చట్నీస్ అని ఆప్షన్ ఉంది కదా! దాన్నయితే గనక క్లిక్ చేసుకొని సేవ్ టు ప్లే లిస్ట్ అని పెట్టా. ఇప్పుడేంటి న్యూ ప్లే లిస్ట్‌ని అయితే గనక క్రియేట్ చేసుకుంటున్నా. ఇప్పుడు న్యూ ప్లే లిస్ట్‌కి నేను చట్నీ ఉంది కాబట్టి చట్నీకి సంబంధించిన వీడియోస్ అన్నీ ఇకపై దాంట్లో పోస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో చట్నీస్ అని పేరు పెట్టా. అలాగే ఇక్కడ మనకి విజిబిలిటీ ఏంటి ప్రైవేటు, పబ్లిక్ ఇలాగుంది కాబట్టి ఎప్పుడు పబ్లిక్‌లో పెట్టుకోవడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇప్పుడు క్రియేట్ చేసుకున్న తర్వాత మన వీడియో అనేది చట్నీస్‌లోకి వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు ఒకసారి మళ్ళీ 3 డాట్స్‌ని క్లిక్ చేయండి. సేవ్ టు ప్లే లిస్ట్ కొట్టండి. ఆల్రెడీ అది చట్నీస్‌లో ఉంది కాబట్టి మనకి బ్లూ టిక్ అనేది చట్నీస్ అని చూపించింది. డన్ అంతే. ఇప్పుడు ఇంకొక వీడియోని వేరే దాంట్లోకి పంపించుకుందాం. ఇక్కడ క్యారెట్ ఫ్రై ఉంది కదా! ఆ క్యారెట్ ఫ్రైని సేవ్ టు ప్లే లిస్ట్ అని కొట్టండి. ఇలా కొట్టిన తర్వాత నేను ఇక్కడ సుక్కు విత్ లడ్డు, యూట్యూబ్, చట్నీస్ అలాగే థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా! సుక్కు విత్ లడ్డు దాంట్లోకి పంపించేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు డన్ ఆప్షన్ క్లిక్ చేయండి. అదైతే గనక అందులోకి వెళ్ళిపోతదనమాట. ఇప్పుడు వ్యూ ఛానల్ చూసి ప్లే లిస్టులు చూడండి. నా దాంట్లో యూట్యూబ్, థ్రెడ్ బ్యాంగిల్స్, సుక్కు విత్ లడ్డు ఇలాగైతే గనక ఆప్షన్స్ చూపించినాయి కదా! ప్లే ఆల్ సుక్కు విత్ లడ్డూలో ఇన్ని వీడియోస్ అయితే పెట్టా. 41 వీడియోస్ ఉన్నాయి. ప్లే ఆల్ కొడితే అన్నీ ఆటోమేటిక్‌గా ప్లే అయిపోతా ఉంటాయన్నమాట. ఇప్పుడు క్యారెట్ ఫ్రై కూడా ఆల్రెడీ అందులోకే వెళ్ళిపోయింది. మనం రీఫ్రెష్ చేసుకున్న తర్వాత చట్నీస్ అనే ఐకాన్ కూడా యాడ్ అవుతదనమాట. ఇలా ప్లే లిస్ట్‌లు క్రియేట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మన ఛానల్‌ని ఎవరైనా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే నాన్ వెజ్ ఐటెమ్స్ ఉన్నాయా? లేదంటే థ్రెడ్ బ్యాంగిల్స్‌కి సంబంధించినవి ఉన్నాయా? అలాగా ఒక వీడియో క్లిక్ చేసేటప్పుడు కంటిన్యూయస్‌గా అన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చేసినాయి అనుకోండి, వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటది కదా! ఆ వేలో కూడా ఒకసారి థింక్ చేయండి. ఇలాగా రిఫ్రెష్ చేయగానే మనకి చట్నీస్ అనే ఆప్షన్ వచ్చింది కదా! చట్నీస్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడైతే గనక చట్నీకి సంబంధించిన వీడియోస్ వస్తాయి. ఒక్క వీడియోకే పెట్టాను కాబట్టి ఒక వీడియో అయితే వచ్చిందనమాట. అంతేకాకుండా మనకి ఈ లాంగ్ వీడియోస్ అనేవి చూడటం వల్ల మనకు వాచ్ అవర్స్ అనేవి పెరుగుతాయన్నమాట. ఇప్పుడు చూసారు కదా! ఎలాగా ప్లే లిస్ట్‌లు క్రియేట్ చేసుకోవాలన్నది.
ఇప్పుడు వీడియోలో అయితే గనక చూసారు కదా! ప్లేలిస్ట్‌లు క్రియేట్ చేసుకోవడం ఎలాగ అన్నది. మీకు ఇంకా డౌట్ ఉంటే గనక నాకు చెప్పండి. నేను షార్ట్ వీడియో అయితే కూడా చేస్తాననమాట. అంతే కాకుండా ఈ ప్లేలిస్ట్‌లు ఖచ్చితంగా మన ఫ్రెండ్స్‌లో ఒక 10 మందికి అలా చూస్తా ఉన్నారనుకోండి. ఒక 10 మినిట్స్ వీడియో ఉందనుకోండి. 10 మంది 10 సార్లు చూసారనుకోండి. 10 మంది ఫ్రెండ్స్ అలా చూసారే అనుకోండి. మనకి వాచ్ అవర్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతదనమాట. మీరు ఈ ప్లేలిస్ట్‌లు క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు వాచ్ అవర్స్ అనేవి పెరుగుతున్నాయా లేదా అన్నది ముందెంతున్నదన్నది ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. తర్వాత ఇలాగ ఒక 2 రోజులు లేదంటే 1 వీక్ అయితే ఖచ్చితంగా ఒక 10 మంది మీరు చూడొద్దు. మీరు చూడొద్దు. మీరు కాకుండా మీ హస్బెండ్ అని ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దాంట్లో ఇవన్నీ చూడటం వల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గా వాచ్ అవర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయన్నమాట. వాచ్ అవర్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్లే లిస్ట్‌లనేవి క్రియేట్ చేసుకొని దాంట్లో ఒక 10 అలాగ ఉంచేసుకున్నామనుకో లాంగ్ వీడియోస్ మాత్రమే అందులో పెట్టుకుంటాకుంటాం కదా! లాంగ్ వీడియోస్‌ని ఏంటంటే మనం కాకుండా వేరే వాళ్ళందరూ చూడటం వల్ల ఏంటంటే స్కిప్ చేయకుండా చూడటము, లేదంటే గనక వాళ్ళు ఛార్జింగ్ పెట్టి వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు, లేదంటే నైట్ పడుకున్నప్పుడు ఛార్జింగ్ పెట్టి ఉంచేసారనుకోండి, ఆటోమేటిక్‌గా ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ 10 మినిట్స్ వీడియో ఉంటే 10 మినిట్స్ కూడా చూస్తామనమాట. అలాగా 10 మంది 10 సార్లు అలా 10 మంది ఒకే రోజు ఆ వీడియోని లేదంటే గనక 2, 3 రోజులకోసారి అలా చూస్తా ఉన్నారనుకోండి, వాచ్ అవర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయనమాట. కాబట్టి ఎవరికైతే మానిటైజేషన్ అందరికీ అవ్వాలి కదా! అలాగా ఎవరైతే ఉంటున్నారో కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ టిప్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ ప్లే లిస్ట్‌లనేవి అంత ఇంపార్టెంట్ రోల్ అనేవి ప్లే చేస్తదనమాట. కాబట్టి ప్లే లిస్ట్‌లో ఎట్లికవి కొంచెం సెపరేట్‌గా లెంతీగా ఇప్పుడు నేనున్నాననుకోండి థ్రెడ్ బ్యాంగిల్స్ సెపరేట్‌గా, యూట్యూబ్‌కి సంబంధించి ఏమైనా కావాలి అని అనుకుంటే దానికి సెపరేట్‌గా, నాన్ వెజ్ ఏమైనా ఉన్నాయా, చట్నీస్ ఏమైనా ఉన్నాయా, అలాగా మీ కేటగిరీలో మీకేమున్నాయన్నవి సెపరేట్‌గా ప్లే లిస్ట్‌లనేవి క్రియేట్ చేసుకుంటే అవి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుక్కు విత్ లడ్డు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.